హాయ్ హలో వెల్కమ్ టు డి డిబేట్. నేను సూర్య కొండే. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎస్ఎన్ఆర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్గా టీడీపీకి సంబంధించినటువంటి ఈ సీట్లు కేటాయింపు ఏదైతే ఉందో ఈ సీట్లు టీడీపీకి ఎక్కడ పడితే అక్కడ తలపోట్లు అయితే తెచ్చిపెడుతున్నాయి. దానికి సంబంధించి ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ముందు కేటాయించినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కేటాయించినటువంటి అదే ప్లేస్కి బీజేపీ కూడా అధిష్టానం ఇంకొక క్యాండిడేట్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. దాని మీద అయితే కొంచెం మల్లగుల్లాలు అయితే పడుతున్నారు. దానికి సంబంధించి అసలు ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, ఏం జరిగితే బాగుంటుంది అనేటటువంటిది ఒకసారి సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసలు ఏంటిది, ముందు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఏమో సీటు ప్రకటించారు ఫస్ట్ లిస్ట్లో. తర్వాత ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఏమో ఇంకొక క్యాండిడేట్ని ఆయన ఎవరో శివకృష్ణరాజు ముందు సోమవీర్రాజు అన్నారు, తర్వాత ఆయన వచ్చారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్ కారణం ఏంటంటారు అసలు? అంటే ఇక్కడ మనం ఈ కన్ఫ్యూజన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు అసలు ఈ కూటమి గురించి మనం ప్రధానంగా చర్చించుకోవాలి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జనసేన మొదట పొత్తు కుదుర్చుకున్నాయి. పొత్తు కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు ఒక లిస్ట్ అనౌన్స్ చేశారు బయటికి. లిస్ట్ అనౌన్స్ చేసిన దాంట్లో అందులో అనపర్తి ఫస్ట్ నేమ్ ఉంది, నల్లమిల్లి రామకృష్ణ గారి పేరు ఉంది. అలాగే మనం ఇక్కడ ముమ్మడివరం వెళ్తలోకి అక్కడ కూడా ఆయన మన ఎవరైతే ఉన్నాడో జనసేన అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ రోజు నుంచి కూడా ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది. చాలా ముమ్మరంగా ప్రచారం జరిగింది. అప్పుడు అనపర్తి కాన్స్టిట్యున్సీ ఏంటి, ఇప్పుడు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఎవరైతే వైసీపీ అభ్యర్థి డాక్టర్ సతీష్ ఉన్నాడు ఉన్నాడో సతీష్ ఉన్నాడు గారికి ఇతను బలమైన అభ్యర్థిగా అక్కడ చాలా రసవత్తరంగా పోటీ ఉంటుందని భావించిన టైంలో భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వచ్చి చేరింది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా 6 పార్లమెంట్ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత వాస్తవానికి కూటమి బలంగా ఉండాలంటే వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉందో ఆ పార్టీ అభ్యర్థులకి సీటు కేటాయిస్తే బాగుండేది. కానీ ఇక్కడ మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయో ఏంటో తెలియదు. అంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఎక్కడెక్కడ సీట్లు అలాట్ చేశారంటే ఒక దిక్కున బలమైన అభ్యర్థులను కూడా వాళ్ళు పక్కన పెట్టి వేరే పార్టీకి సీట్లు ఇవ్వడంతో ఈ తలపోటు వచ్చింది. వాస్తవానికి అసలు అనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలోనే బలం లేదు. పైగా అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సీట్ ఇస్తూ జరుగుతుంది. తర్వాత గతంలో తేతల రామారెడ్డి గారు, అదేవిధంగా నల్లమిల్లి మోలారెడ్డి గారు, ఇలా అంటే మొత్తం ఎగ్జాంపుల్ చూసుకుంటే అప్పటి నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి ఏమో మన సూనారెడ్డి గారు ఉండగా ఇక్కడ రామకృష్ణ గారికి ఇచ్చారు. కానీ అనూహ్యంగా రాత్రే ఈ భారతీయ జనతా పార్టీ ఈ పొత్తులో భాగంగా ఇక్కడ ములగపాటి శివకృష్ణరాజుకి సీట్ అలాట్ చేయడం జరిగింది. అంటే ఆయన కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే కార్యకర్తల మీద తన మీద చాలా కేసులు అయితే ఉన్నాయి, 100 కొద్దీ 10 కొద్దీ కేసులు అయితే పెట్టారు మా మీద. సో మేము ఎదుర్కొంటున్నాము, అయినా కానీ బీజేపీ ఇక్కడ ఎందుకు ప్రకటించింది, ఒకవేళ లేదంటే మేము ఇండిపెండెంట్గా అయినా అంటే ఒక రెబల్గా మారి ఇండిపెండెంట్గా అయినా వేస్తామంటున్నారు. అంటే అది కరెక్ట్ అంటారు అసలు? కరెక్ట్ కాదు. అంటే వాస్తవానికి కూటమి అనేది చాలా అంటే ఒక విధంగా భారతీయ జనతా పార్టీని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఒక శాపంలో పరిణించిందని మనం చెప్పవచ్చు. అంటే వాస్తవానికి నల్లమిల్లి మోలారెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆ కుటుంబానికి హామీ కూడా ఇవ్వడం జరిగింది, రాజకీయ భవిష్యత్తు కల్పిస్తాను రామకృష్ణారెడ్డికి అని. ఆ నేపథ్యంలోనే కూడా ఆయన పొరపాటు లేకుండా మొట్టమొదటి లిస్టులోనే ఆయన పేరు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మనం ఇందాక అనుకున్నట్టు కూటమిలో భాగంగా అలాట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఒక కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోతే పరిస్థితి ఏముంటుంది, రాజకీయ వారసుడు అంటున్నారు. రాజకీయ వారసుడిగా పరిస్థితులు ఎలా ఉంటాయనే దానికి మనం ఈ అనపర్తి అదేవిధంగా పెద్దాపురం కూడా 2 ఉదాహరణలు. మోలారెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయారో ఇక్కడ రామకృష్ణారెడ్డికి ఈరోజు సరైన దిశానిర్దేశం లేకుండా పోనీ. అంటే ఒకటి కార్యకర్తలు అదేవిధంగా మొత్తం అంతా కూడా కేడర్ అంతా కూడా పోరాటం చేస్తున్నారు. అయితే ఈ పోరాటం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఈ పోరాటానికి ఒకవేళ ఏమన్నా మరో ఆలోచించి పార్టీ అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది అది ఎవరికి అందుపట్టిన ప్రశ్న. కానీ అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఎవరైతే ఉన్నారో ములగపాటి శివకృష్ణరాజు గారికి మాత్రం సీట్ అలాట్ చేయడం జరిగింది. అంటే సర్వసాధారణకు ఇప్పుడు అంతవరకు కూడా అనౌన్స్ చేసిన సీట్లు ఏది కూడా ఈ కూటమిలో భాగంగా వెనక్కి తిరగలేదు. అందులో భాగంగానే ఇంకా ప్రస్తుతం అయితే మాత్రం ఈయన మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు రామకృష్ణారెడ్డి అనేది అటు క్యాడరు అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా ఒకసారి ఆలోచించాలనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అంటే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళైతే ఎమ్మెల్యే అభ్యర్థులు క్యాండిడేట్లు అంటే వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అంటే వీళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు. అసలు అక్కడ ఆ కోర్లో ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో అంటే కార్యకర్తలు కాకపోతే ప్రజలు
ఆ ప్రజల యొక్క ఓటింగ్ విధానం ఏ రకంగా ఉంటుంది అసలు అనపర్తికి సంబంధించి? అంటే వాళ్ళు కూడా డివైడ్ అవుతున్నారా, వాళ్ళు కలిసి లేకపోతే ఒక సైడ్కే చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఎలాగుంది వాళ్ళ పరిస్థితి ఎలాగుందండి? ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా అనపర్తి కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా ఈ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సతీష్ సూనారాయణ రెడ్డికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామకృష్ణ నాయుడికి కూడా ఇక్కడ వైరస్ అవుతుంది. గతంలో కూడా అవినీతికి నువ్వు పాల్పడ్డావు అంటూ వీళ్ళు గొడవలు పడడం, అదేవిధంగా బిక్కవోలు గణపతి టెంపుల్లో అంటే గణపతి దేవస్థానంలో వీళ్ళు ప్రామిస్లు కూడా చేసుకోవడం జరిగింది. అప్పట్లోనే ఇది పెద్ద హాట్ టాపిక్గా అయిపోయింది. ఇద్దరు రావడం, ఇద్దరు కూడా ఆ గణపతి ఎదురుగుండా ప్రామిస్లు చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఆ రోజు నుంచి కూడా, అంటే ఒక విధంగా ఆ రోజు నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా వైరం సాగుతుంది. అయితే వాస్తవానికి ఈ వైరం నేపథ్యంలోనే అక్కడ అంటే ఆల్టర్నేట్ కూడా లేదు. అక్కడ సత్య సూనారాయణ రెడ్డిని ఢీకొనాలి అంటే నల్లమిల్లి రామకృష్ణ నాయుడు తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. ఆ కోణంలోనే ఆలోచించి చంద్రబాబు నాయుడు దీనికి సీట్ అలాట్ చేయడం జరిగింది, ఎవరైతే ఉన్నాడో ఈయన నల్లమిల్లి రామకృష్ణ నాయుడికి. కానీ అనూహ్యంగా మనం ఇందాక అనుకున్నాం తలపోటు ఏదైతే ఈ కూటమికి ఈ పొత్తు అనేది పెద్ద తలపోటు కింద తయారైంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీతో పొత్తు రాకముందు ఈ సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. పొత్తు తర్వాత మనం ఇందాక అనుకున్నట్లు ఈ సీటు బీజేపీకి, అసలు బీజేపీకి అక్కడ ఏమీ లేనిది ఎందుకు అక్కడ ఆ స్థానం బీజేపీకి కేటాయించారా అనేది అర్థం కావట్లేదు. పైగా మొట్టమొదట గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకి ఆ సీట్ అలాట్ చేయడం జరిగింది. ఆయనకు తెలుసు అనపర్తి నియోజకవర్గం గురించి, అక్కడ నిలబడితే మనం డెఫినెట్గా కూడా పరాజయం పాలవుతామన్న అనుమానంతో ఆయన ఎట్టి బట్టలను ససేమరా నేను పొడి చేయనన్నాడు. ఆయనకు సీట్ కూడా ఇవ్వలేదు, అటు ఎంపీ స్థానంలోనూ లేదు, ఇటు అసెంబ్లీ స్థానం లేదు, ఆయన పక్క తప్పుకున్నాడు. తర్వాత అనూహ్యంగా అంటే ఇంచుమించు అసలు ములగపాటి శివకృష్ణరాజు అని ఆయనకి సైనికుడిగా రిటైర్ అయ్యాడనేది తప్ప మరి గతంలో పార్టీ పరంగా కూడా అంత కీలకమైన పాత్ర పోషించిన దాఖలాలు అయితే మాత్రం కనిపించట్లేదు. అంటే అతనికి యాక్చువల్గా సీటు కేటాయించిన తర్వాత 2-3 రోజులు ఆయన సెల్ స్విచ్ ఆఫ్ వచ్చి ఆయన అడిగి వెళ్ళిపోవడం కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఒకవేళ అంటే బీజేపీకి సంబంధించి ఈయనైతే పెట్టడం వల్ల ఎంపీగా రాజమండ్రి ఎంపీగా పురంధరేశ్వర అక్కడి నుంచి అయితే పోటీలో దిగుతున్నారు. సో ఆవిడకి ఇవి ప్లస్ అవుతుందనా? ఒకవేళ లేదంటే ఇక్కడ బీజేపీ ఎంపీ అవ్వడం వల్ల ఆవిడకి మైనస్ అవుతుందా? పూర్తిగా మైనస్ అవుద్ది. అసలు అందులో వేరే ఆలోచన లేదు. ఎంచేతంటే గతంలో ఉండవిల్లి అరుణకుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసినప్పుడు, అది ఎంపీగా పోటీ చేసినప్పుడు, అలాగే గతంలో భారత్తో పోటీ చేసినప్పుడు కూడా అనపర్తి నియోజకవర్గం అనేది చాలా కీలకంగా మారి ఎక్కువ ఓట్లు ఇక్కడి నుంచి వెళ్ళినాయి. ఆ క్రమంలోనే మన ఎవరైతే ఉన్నారో సోము వీర్రాజు కూడా ఆ క్రమంలోనే ఆయన వద్దన్నాడు. ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కూడా ఇంచుమించు అదే డిమాండ్ చేస్తున్నారు. నాకు ఎట్టి పరిస్థితులను కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తే బాగుంటుందేమో, భారతీయ జనతా పార్టీకి అక్కడ మనకి సరైన కేడర్ కూడా లేదు. ఆ నేపథ్యంలో అది మనం చేతులారా పోగొట్టుకుంటామని ఆ పార్టీ అధిష్టానం కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ మరి ఎందుకు ఇక్కడ ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఈ భారతీయ జనతా పార్టీ అనేది టీడీపీకి అనుకూలమా ప్రతికూలమా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇంచేతంటే మనం బయట కొంతమంది రాజకీయ విశ్లేషకుల భావన కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది టీడీపీకి అండర్ గ్రౌండ్లో చాలా వ్యతిరేకంగా పనిచేస్తుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్గా ఉందనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకుల భావన. అంటే ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ టికెట్ ఏదైతే కేటాయించడం ఏదైతే ఉందో అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా, ఒకవేళ ఆయన ఆమోదంతో ఒకవేళ టికెట్ ఇచ్చారంటారా? అంటే ఇప్పుడు ఇది అంటే ఆయన కూడా సీనియర్ నాయకుడు, చాలా రాజకీయాన్ని చూసినటువంటి వ్యక్తి. సో ఆయనకు తెలుసు ఖచ్చితంగా ఇక్కడ నల్లమిల్లి మోదారెడ్డి గారికి కానీ వైసీపీకి కరెక్ట్ కౌంటర్ నల్లమిల్లి ఈయన రామకృష్ణారెడ్డి అని. బట్ తెలిసినా కూడా బీజేపీకి ఇవ్వడంలో అంటే ఎవరి నిర్ణయం అయ్యి ఉంటుంది? బీజేపీ ఒత్తిడా లేకపోతే పొత్తుల్లో భాగమా? పొత్తుల్లో భాగమే. పొత్తుల్లో భాగంగానే 10 సీట్లు కాబట్టి 10 సీట్లు వాళ్ళు తీసుకున్నారు. అయితే వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి ఎక్కడైతే బలంగా ఉందో అక్కడైతే సీట్ అలాట్ చేస్తే బాగుండేది. కానీ మరి అనపర్తి ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో, ఎందుకు ఎంపిక చేసుకున్నారో అనేది అర్థం కావట్లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉండదు, చంద్రబాబు నాయుడు తెలియకుండా సీట్ అలాట్మెంట్ అయితే జరగదు. అయితే భారతీయ జనతా పార్టీ పర్టికులర్గా అనపర్తి సీటు భారతీయ జనతా పార్టీకి అలాట్ చేయాలని ఎందుకు పట్టిందో అనేది మాత్రం అర్థం కావట్లేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఒకవేళ కానీ అభ్యర్థిని మార్చరు అనేది పక్కన పడితే అక్కడ ఒకవేళ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అక్కడ పోటీ చేసినట్లయితే అది చేతులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి చేతులారా ఇచ్చినట్టు అవుతుంది. ఇంచేతంటే అప్పటికే మన ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి 10 రూపాయల డాక్టర్గా చాలా మంచి పేరు ఉంది. అదేవిధంగా గతంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. ఆయన చాలా సౌమ్యుడు. ఇప్పటికే అనేక అంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అనేక పథకాలకు సంబంధించి ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా ఎవరు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలు ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి వైద్యం అందించడం, ఆ విధంగా ఆయన ప్రజలో బాగా చొచ్చుకుపోయాడు. అంత బాగా చొచ్చుకుపోయిన వ్యక్తిని ఢీకొనాలి అంటే అందుకు సమర్థుడు ఉండాలి. అయితే అందుకు సమర్థుడు ఒక విధంగా కొంచెం అటు ఇటులు మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అని అనుకున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అందుకు తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలు మొదలెట్టాడు. కానీ అనూహ్యంగా ఈ పొత్తులో భాగంగా ఈ సీటు ఈ ములగపాటి శివకృష్ణరాజుకి ఇవ్వడంతో ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా తారుమారయ్యాయి. అంటే అక్కడ ఉండేటటువంటి అనపర్తి ఓటర్లు చూసుకుంటే వన్ సైడెడ్గా గుంపుగా దాదాపు 60,000 మెజార్టీ 80,000 మెజార్టీ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఒకవేళ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు కేటాయించకపోయి ఆయన ఇండిపెండెంట్గా కనుక పోటీ చేస్తే సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని ఎదిరించి నిలబడగలుగుతారా? అంటే ఒకవేళ లేకపోతే ఈయన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ అయినట్టయితే మాత్రం సత్య సూర్యనారాయణ రెడ్డి గారి గెలుపు చాలా నల్లేరు మీద నడకే. ఎంచేతంటే అక్కడ అభ్యర్థి కూడా సరైన పోటీ అభ్యర్థి కాదు. పైగా ఏంటంటే సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి అక్కడ ఉన్న అన్ని గ్రామాల్లోనూ కూడా బంధుత్వం ఉంది. అదేవిధంగా అతను వైద్యరీత్యా అతని సేవను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. పైగా అసలు గతంలోనే రామకృష్ణారెడ్డి ఉండగానే ఆయన చాలా మంచి మెజార్టీ తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే అపోజిషన్ ఎప్పుడైతే వీక్గా ఉందో ఇంకా బలంగా ఉంటుంది. పైగా తమకు సీటు రాలేదన్న కోపంతో కూడా ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ మన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా జనరల్గా కూడా వాళ్ళు వైసీపీకి ఇండైరెక్ట్గా పనిచేసే అవకాశం ఉంది. సో అదేంటంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆయన్ని పక్క తప్పించి బలహీనంగా ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ అంటే ఎవరో తెలియనటువంటి దానికి సంబంధించిన లేనటువంటి బీజేపీ క్యాండిడేట్ని పెట్టడం అనేటటువంటిది ఖచ్చితంగా టీడీపీకి అయితే మంచి అయితే జరగదు. అలాగే బీజేపీకి దానివల్ల మంచి జరుగుతుంది అనుకుంటే బీజేపీ కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే లేవు. కాకపోతే ఏం జరుగుతుంది అనేటటువంటిది వేచి చూడాల్సిన సమయం అయితే ఇది. సో ఇది ఈ డిబేట్లో అనపర్తి నియోజకవర్గం మీద ఉన్నటువంటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. ఇది సూర్యాగుండి సైనింగ్ ఆఫ్.